చాలా సుదీర్ఘంగా ఇందాక చెప్పిన లైన్లోనే అర్థమై ఉండాలి. ఏది కంఫర్ట్ కాదు, అటు తెలుగుదేశం పార్టీ వచ్చినా జనసేన పార్టీ వచ్చినా ఆ రెండు కలిపి మరో 4 పార్టీలని భుజం మీద వేసుకుని వచ్చిన సింగిల్గానే సింహం పోటీ చేస్తుంది. వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు మరోసారి ఒక గొప్ప పాలనని ప్రజలకు అందించబోతూ ఉన్నారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో ఈవేళ మళ్ళీ తిరిగి రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది అనేది అంతే సత్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బహుశా 45-50,000 మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ ఊరికినే అంకెలు చెప్పట్ల, ఓ నమ్మకంతో చెప్తా ఉన్నాం. నమ్మకం ఏంటి అని అంటే, ఒకటి చాలా స్పష్టంగా గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో పైన కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలిసి అధికారంలో ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, స్థానిక పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ, స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ, జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ, ఎంపీబీ తెలుగుదేశం పార్టీ, చాలా గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీ, పైనుంచి కింద దాకా అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా నా నియోజకవర్గంలో రాజానగరంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అని చూస్తే కనీసం నాకు తెలిసి 2 అంకెలు కూడా దాటేటటువంటి పరిస్థితి లేదు. ఈవేళ మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో రాజానగరం నియోజకవర్గంలో అక్షరాల 1158 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాం. మరొక 1142 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. 20,172 మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇచ్చాం. అంతేకాకుండా వ్యవసాయ ఆధారిత ప్రాంతం మాది. గతంలో ఏ రైతుకైనా నీళ్లు కావాలని అంటే వెళ్ళి పొలం గట్ల మీద రాత్రి పగలు తేడా లేకుండా పడుకుని ఎదురు చూస్తే ఎప్పుడో ఆ ఎమ్మెల్యేల చుట్టూ అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల చుట్టూ ఇరిగేషన్ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అరాకొరగా నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. వేళ గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా రైతులు ఖచ్చితంగా పలానా సమయానికి మనకి పంట వేసే సమయానికి నీళ్ళు ఇస్తాడనేటువంటి నమ్మకంతో ఈవేళ రైతులు ఉండేటటువంటి పరిస్థితిని నెలకొల్పగలిగాం. వేళ గ్రామాల్లో మన రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ప్రతి రైతుకి కూడా ఒక 1 స్టాప్ పాయింట్ కింద విత్తనాల దగ్గర నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ఇంటర్వ్యూన్ అయ్యి రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పిఎస్సిఎస్ సొసైటీలని అభివృద్ధి చెందేటట్టుగా చేసాం. రైతులకి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. పిఎస్సిఎస్ సొసైటీల యొక్క భవనాల నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. పాడి రైతులకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేసాం. అనేక పథకాలు వాళ్ళకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామాల్లో ఏదైతే వ్యవసాయాలకి ముఖ్యంగా రాజానగరం మండలం ఏదైతే మెట్ట ప్రాంతంగా ఉందో వేళ సుమారుగా 800-900 అడుగు 1000 అడుగులు లోతుకు వెళ్తే తప్ప బోర్లు పడినటువంటి పరిస్థితి. అక్కడ రైతులకి గతంలో ఎప్పుడో నాన్నగారి సమయంలో వేసినటువంటి బోర్లు లేకపోతే అప్పుడు కట్టినటువంటి సబ్స్టేషన్లు తప్పితే మళ్ళీ ఈవేళ గడిచినటువంటి 10 ఏళ్లలో ఒక్క సబ్స్టేషన్ కూడా కొత్తగా కట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాత సబ్స్టేషన్స్ని కూడా అప్గ్రేడ్ చేసి ఉదయం పూట 9 గంటల ఉచిత విద్యుత్తు నాణ్యమైనటువంటి విద్యుత్తు ఇచ్చేటట్టుగా రైతులకు ఈవేళ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటుగా కొత్తగా మరొక 5 33/11 kV సబ్స్టేషన్లని నిర్మాణం చేస్తూ ఉన్నాం. చివరి దశలో ఉన్నాయి. మరొక వారం 10 రోజుల్లో వాటిని కూడా ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం. ట్రాన్స్కో సబ్స్టేషన్ 220/133 kV సబ్స్టేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగాను కూడా రైతుకి కూడా తోడుగా నిలబడి వేళ ఒక్కసారి గత 2019కు ముందు మా దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ దిగుబడులు ఏ రకంగా ఉన్నాయి, ఈవేళ 2024 వచ్చేసరికి రైతులకు ఏ రకమైనటువంటి దిగుబడులు వస్తున్నాయి అనేటువంటిది ఆ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తే చాలు మా పాలన తాలూకా నిబద్ధత ఏ రకంగా ఉంది అనేటువంటిది గమనించడానికి. వీటన్నిటితో పాటుగా నేను, అమ్మ, గణేష్,
మాతో పాటుగా ఈ మధ్యకాలంలో నా సతీమణి కానీ, నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కానీ, ఇవన్నీ కూడా నిత్యం నిరంతరం 24 గంటలు వారానికి 7 రోజులు గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలోని కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సమయంలో కూడా ఇంట్లో పడుకోకుండా ప్రజలకి సేవలు అందించేటటువంటి కార్యక్రమం చేసాం. ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా ఎవరికి ఏ కష్టం వచ్చిందనన్నా వాళ్ళకి గుర్తొచ్చే పేరు జక్కంపూడి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజల్లోకి తీసుకుని రాగలిగాం. అందుగురించే నమ్ముతా ఉన్నాం, ఖచ్చితంగా పని చేసినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి, భుజం తట్టడానికి ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకం అందుకే వ్యక్తపరుస్తూ ఉన్నా. ఒక పక్కన నేనైతే, మరొక పక్కన ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఎవరిని చూసినా కూడా రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక పక్కన ఉద్యోగాలు అమ్మేసుకున్నటువంటి వ్యక్తి అయితే, మరొక పక్కన రేపో మాపో మళ్ళీ కనిపిస్తాడో లేదో తెలియనటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా ప్రజలు ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తారు. ఓటేసేటప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాయకుడు ఎవరవుతాడు, లేక మనం చెయ్యొదిలేసి మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ అవినీతి అక్రమాలకి తెరలేపేటటువంటి వ్యక్తులు ఎవరవుతారు అనేటువంటి తేడాని ప్రజలు ఖచ్చితంగా గ్రహించే ఓటేస్తారు. కాబట్టే నాలో నమ్మకం ఉంది, మేము సిద్ధంగా ఉన్నాం. రేపు మళ్ళీ ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తాం.